బీసీ బిడ్డ గరీబోడు మా నీళ్ళ మధు పోటీ చేస్తున్నాడు మెదక్కెళ్ళి, ఇంకోడేమో గడీలలో ఉంటాడు, ఒకడేమో దొర గడీలలో ఉంటాడు, ఇంకోడేమో పటేల్ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆ పటేల్ సంగతి నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడిన దొరాని అడ్రస్ చేసిన రఘునందన్గా నేను మీకు సమాధానం చెప్పదలుచుకున్నా. మాకు గడి కాదు, మా ఇల్లు ఒకసారి గొప్పపురంకి అడిగినావు కదా, 4 బస్సులు వేసుకొని వస్తా దుబ్బాకకు సూత్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు, రేపు సాయంత్రం దాకా రాండి, నేను దుబ్బాకలు ఎదురు చూస్తాను మీకోసం. లేదు బస్సు నన్ను పెట్టమంటే నేను పెడతా, మీరు ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం. లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ తెలుసుకోండి రండి. రఘునందన్ గరీలు ఉంటాడా, రఘునందన్ గరీబోల బిడ్డనా ఒకసారి చూసినాక మాట్లాడుకుందాం. అందుకని నోటికి ఎంత వస్తాయని అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఇంకో మాట, మీరు చెప్పిన బీసీ బిడ్డలకి మీరు 1,00,000 కోట్లు ఇస్తా అన్నారు 6 నెలల్లో, బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తా అన్నారు, 5 నెలలు అయిపోయింది. ఒక్కొక్కరికి లోన్ 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఏదైనా మరి ఒక్క బీసీ బిడ్డకైనా 10 లక్షలు ఇత్తివా? రఘునందన్ గరీబోడా లేకపోతే నీలం మధు గరీబోడా? రఘునందన్ పుట్టింది దొరకులలో అయినంత మాత్రాన గరీలో లేడు రేవంత్ రెడ్డి గారు. అందుకని నోరున్నది కదా అని ఏది పడుతుంది వారేసుకోవద్దు దయచేసి. ఇంకో పెద్ద మాట చెప్పించిండు రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి గారు రాసి. ఏం చెప్పించిండు? లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి, అందుకని కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పలే, రాహుల్ గాంధీ గారు చెప్పారన్న. కేసీఆర్ దోచుకున్నది 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లతోటి కక్కిచ్చి మేము 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు, నేను ఆడ లంక బిందెలు ఉన్నాయని వచ్చిన, ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు. ఇది తెలియదన్న లంక బిందెలు ఉంటాయా ఖాళీ కుండలు ఉంటాయని. ఇంకా చాలా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ మొదలు పెట్టిపోయింది కాబట్టి నేను కూడా ఆయనకు మొదలు పెట్టి పోదామని వచ్చిన. పట్నంకి ఎందుకు వచ్చిన అంటే మా ఊర్లో చెప్తే మేము ఊరోళ్ళం కదా, మళ్ళీ అత్తయ్య రావు అని పట్నం దాకా వచ్చిన. మోడీ 10 ఏళ్లలో ఏం చేసిండో చర్చిద్దామా అన్నాడు. అన్న నేను రెడీ, ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా. 1968లో కట్టిన అమరవీరుల స్తూపం కాడికి రమ్మంటే వస్తా, లేదా కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల స్తూపం దాకా వస్తా. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న 10 ఏళ్ల కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2 పాలనలో మీ పెద్దలు చేసినటువంటి మంచి పనుల గురించి ఏ నుంచి జడిదాకా కుంభకోణాల నుంచి చర్చించుదామంటే నేను వస్తా. లేదా నరేంద్ర మోడీ గారు మెదక్కి ఏం చేసిరంటే 4 ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం, మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయో అబద్ధాలు ఉన్నాయో తెలుసుకోండి. మెదక్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, గజ్వేల్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, సిద్దిపేట రైల్వే స్టేషన్లో మేము చర్చకు రెడీ. ఆఖరికి నువ్వు నిలబడి మాట్లాడినటువంటి శివాజీ చౌరస్తాలో 765D అనే నేషనల్ హైవే బాలానగర్ దగ్గర నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ లాగేసినటువంటి 765D అనే నేషనల్ హైవే కూడా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 మధ్యలో ఇచ్చిన నేషనల్ హైవేనే తప్ప ఇంకొకటి కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకొంచెం ముందుకు పోతే చర్చి కాంపౌండ్ దాటి కలెక్టర్ ఆఫీస్ నుంచి నువ్వు నామినేషన్ వేసి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందటికెళ్ళిపోతుంటే ఇస్తున్న ఇప్పుడు నడుస్తున్న కొత్త రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీ కారు ప్రయాణం చేసిన కొత్త రోడ్డు 765DG రోడ్ నెంబర్తో సహా చెప్తున్నా సార్. 765 DG రోడ్ నెంబర్, 1600 కోట్లు రేవంత్ రెడ్డి గారు, 1600 కోట్లు మెదక్, రామాయంపేట, దుబ్బాక, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా నేషనల్ హైవే నెంబర్ 765DG 1600 కోట్ల రూపాయలతోటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తన 10 ఏళ్ల పాలనలో మా మెదక్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోతున్నారు. గజ్వేల్కు రైల్వే స్టేషన్ ఇచ్చినాం. మీ యూపీఏ 1 హయాంలో రేవంత్ రెడ్డి గారు 2005 నాటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బడ్జెట్లో చదివిండు. ఏమని? తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా పెద్దపల్లి రైల్వే లైన్ వేస్తామని 330 కోట్లు రైల్వే బడ్జెట్ లో ప్రకటించిండు లాలూ ప్రసాద్ యాదవ్. యూపీఏ 1 2005 రైల్వే బడ్జెట్ లోపల ప్రకటించి మీరు తట్టడు మన్ను 2016 దాకా తీయకపోతే 2016లో నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు శిలాఫలకం వేస్తే 2016లో శిలాఫలకం వేస్తే 2023 వరకే
గజ్వేల్ రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, 2 రైల్వే స్టేషన్లు కట్టినాం. నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని మెదక్ జిల్లా ప్రజలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకెక్కడ కాదు. అన్న నేను నువ్వు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేను. బిహెచ్ఎల్ మేమే తెచ్చినాం, ఇక్రిసాట్ మేమే తెచ్చినాం, ఐడిపిఎల్ మేమే తెచ్చినాం, బీడీఎల్ మేమే తెచ్చినామని మీరు లేని కంపెనీలని మీరు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ అన్న నేను ఇచ్చిన 765D నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బాలానగర్లో మొదలైంది, మెదక్లో ముగిసింది, రోడ్డు పూర్తిగా కంప్లీట్ అయింది. ఇవాళ కొత్తగా నడుస్తున్న 765DG మెదక్లో మొదలైంది, రామాయంపేట, దుబ్బాక, సిద్దిపేట మీదకి వెళ్ళి ఎల్కతుర్తి దాకా 60% పని పూర్తయింది. 1600 కోట్ల బడ్జెట్. మా మెదక్ జిల్లా ముఖ చిత్రం సంగారెడ్డి చౌరస్తా సుమారు 1000 కోట్లతోటి సిగ్నల్ లేకుండా బిహెచ్ఎల్ చౌరస్తాని డెవలప్ చేసి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ల కోసం 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు రండి బస్ వేసుకొని దుబ్బాక పోయే కంటే ముందు బిహెచ్ఎల్ చౌరస్తా కాడికి వెళ్ళి పోదాం, ఒక్కసారి రోడ్డు పనులు నడుస్తున్నాయనేమో ఒకసారి చూడండి. మీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్ట్ అండ్ పార్సెల్ కొంపల్లి సుచిత్ర దగ్గర నుంచి మా మెదక్ జిల్లా కాళ్ళకల్కి రావాలంటే గంట సేపు ట్రాఫిక్ జామ్ ఉండేది. రేవంత్ రెడ్డి గారు సుమారు 990 కోట్లు ఇచ్చి కొంపల్లి సుచిత్ర నుంచి కాళ్ళకల్ దాకా నేషనల్ హైవే ఫ్లైఓవర్లతో కడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చాలా రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చెప్పాలా మెదక్కి ఏం చేసినాము. అందుకని దయచేసి అబద్ధాలని వల్లవేసి మెదక్ గడ్డ మీద ఏదో చేస్తే రఘునందన్ దుబ్బాక ఏం చేయలేదు, రఘునందన్ ఏం చేసిండో చేయలేదో దుబ్బాక వాళ్ళు చెప్తారు. దుబ్బాక ఎలక్షన్ల కంటే ముందు ఒక పుస్తకం వేసిన మంచిగా నేను పంపించమంటే మీకు ఒప్పుకుందంటే మీ ఇంటెలిజెన్స్ డీజీకి పంపిస్తా. రేపు పొద్దున కాదు 40 పేజీల పుస్తకం వేసిన. 1 కాదు 2 కాదు రేవంత్ రెడ్డి గారు రఘునందన్ రావు చేసిన ప్రతి పనిని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నేను పుస్తకం రూపంలో నా నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా పంపించిన. కాబట్టి రఘునందన్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్, నాకేం ఇబ్బంది లేదు. మీరు బస్ వేసుకొని వస్తే ఏమవుతుందో మోడీని ఒప్పించి ఏం తెచ్చిండో చెప్పురు దుబ్బాకకి. నేను చెప్తా ఉన్నా సార్, కూడవెల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది మా దగ్గర, కూడవెల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది. ప్రసాద్ దర్శన్ కింద దాన్ని ఎంపిక చేయించినాం కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రసాద్ దర్శన్ కింద కూడవెల్లి టెంపుల్ కూడా ఎంపిక చేయించిన నేను గెలిచిన 3 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు. రఘునందన్ ఓడిపోయిండు. రఘునందన్ ఎందుకు ఓడిపోయినా మా దుబ్బాకలకు తెలుసు. ఇప్పుడున్న మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడుగు రఘునందన్ ఎందుకు ఓడిపోయినా చెప్తాడు. పోలీసు వాళ్ళు పంచిన పైసలు ఎన్నో అడుగు చెప్తాడు. పోలీసు వాళ్ళు ఉన్న నోట్లు ఓట్లు ట్యాపింగ్లు ఏందో అడుగు చెప్తాడు. వాళ్ళని అరెస్ట్ చేయి కదా. రాజపుష్ప కాడ పైసలు దొరికినాయని చెప్పారు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి వెంకటరామరెడ్డి గారిని? పక్కనున్న పొంగులేడికి సడ్డకుడనా? ఎందుకు చేస్తలేవు? నీ పక్కనే ఉన్నాడు కదా పొంగులేడి, నువ్వు మెదక్లో మాట్లాడుతున్నప్పుడు డీసీపీ రాధాకిషన్ రావు కేటగారికల్గా చెప్పింది కదా, రాజపుష్ప దగ్గర నుంచి మేము పైసలు కొంచెం పంచినామని. పెద్ద పటేలని బూతులు తిట్టే బదులు తప్పు చేసింది కదా, సాక్ష్యం ఉంది కదా, ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి గారు? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. సరే, రాజకీయ మాటలు మాట్లాడుకుందాం, రాజకీయ విమర్శలు చేసుకుందాం, ఎన్నికల కోసం చేసుకుందాం, చాలా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గారు. బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డ అని గొంతు దించుకున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, బొచ్చ కొట్టుకొని ఛత్రపతి శివాజీ సాక్షిగా మాట్లాడుతున్నా అన్నావు కదా. నేను అడుగుతున్న అదే ఛత్రపతి శివాజీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు 119 మంది ఎమ్మెల్యేలలో ఒకడు గెలిచిండు ముదిరాజు సామాజిక వర్గంకి వెళ్ళి. నీకు నిజంగా సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే మొదటి క్యాబినెట్ లో నువ్వు ఎంతమంది బీసీలకు ఇచ్చినావన్నా మంత్రి పదవులు, ఎంతమంది దళితులకు ఇచ్చినావన్నా మాట్లాడుకున్నావా? బరాబరి మాట్లాడుకోవాలన్నా. ఇద్దరికే నువ్వు ఇచ్చింది బీసీలకి. నీ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఇద్దరే కదా బీసీలు. ఓబీసీలకు నువ్వు ఇచ్చింది ఎంతో చెప్పు. జనాభాలో 55% ఉన్న బీసీలకి కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవులన్నా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకేలా ముదిరాజుకి ఇవాళ ఎందుకు యాదకొచ్చింది నీలం మధు ముదిరాజుకి? ఇవాళ ఎందుకు యాదకొచ్చింది రేవంత్ రెడ్డి గారి కులం? మేము ఇవ్వలేదా? అదే పెద్ద చౌరస్తానా నువ్వు ఏ చౌరస్తానా నిలబడి మాట్లాడినావు రేవంత్ రెడ్డి, ఆ చౌరస్తాను భారతీయ జనతా పార్టీ మొన్నటి అసెంబ్లీగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అక్కడ విజయ్ కుమార్ ముదిరాజ్ అనేటువంటి అభ్యర్థి మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసాడు. ఇంకా జనంత అసంత కొత్త గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ముదిరాజ్ గారు పోటీ చేసిండు. ఇంకొంచెం కుడి సైడ్ కొత్త సంగారెడ్డికి వెళ్ళి
రాజు ముదిరాజు పోటీ చేసిండ్రు. ఇదైతే మా నిబద్ధత. మెదక్ పార్లమెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 5 అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నర్సాపూర్కి వెళ్ళిన మా పెద్దలు ఎర్రగొండ మురళీ యాదవ్ గారికి ఇచ్చినాం. పటాన్చెరు నుంచి నందీశ్వర్ రెడ్డి గారికి ఇచ్చినాం. 7 అసెంబ్లీ సీట్లుంటే 5 అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీది. మీరు నిలబడ్డటువంటి చౌరస్తా మెదక్ చౌరస్తాలోనే చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి అర్థం చేసుకోవాలి. అవసరార్థం కులాలని మేము మారుకుంటలేం సార్. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా చెప్పినాం. అది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ సార్. మీరు వచ్చారు బీసీ బిడ్డ ఎన్నికలే మరి అసెంబ్లీలలో బీసీ బిడ్డలకి, కేబినెట్ లో సగం మందికి ఎన్నికలే సార్. మరి నీ పక్కన కూర్చోవడానికి బీసీ బిడ్డలకి నువ్వు చెప్పిన ముదిరాజు ఒక్కడే గెలిచింది కదా ఎమ్మెల్యే. ఆ ఒక్క నేను ఎందుకు చేయలేదు? నీ కమిట్మెంట్ ఏది ఆ కులం పట్ల? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఓట్ల కోసం తప్ప ఇంకేం కాదు. అందుకని దయచేసి అబద్ధాల పునాదుల మీదుగా మా మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజల్ని ఏదైనా ఇబ్బంది పెడతాం, వంచిస్తాం, మోసం చేస్తామని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అది జరిగేది కాదు.